ఈరోజు మడిమను పట్టుకునే నీ స్థితి నుండి దేవునిని విడిపించి దేవునితో పోరాడువాడుగా, అంటే దేవునితో పోరాడడం అంటే ఆయనకి అగెయిన్స్ట్గా నిలబడి పోరాడడం అని కాదు, కానీ ప్రతి విషయానికి దేవుని సన్నిధిలోకి వచ్చి పోరాడు. లార్డ్, ఐ నీడ్ ఏ జాబ్, నాకు ఉద్యోగం కావాలని నీ సన్నిధిలో పోరాడుతున్నాను ప్రభావ, సహాయం చేయ ప్రభావ. దేవుని సన్నిధిలో పోరాడు. నీకే అవసరం వచ్చినా దేవుని పాద సన్నిధిలో నీ కన్నీళ్లు ఒలికించడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, విలువైన నీ కన్నీరు లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఎప్పుడు కార్చొద్దు. కన్నీళ్ళు కార్చాలనిపిస్తే దేవుని సన్నిధిలోనే కార్చు. ఎందుకంటే ఆయనే కదా నేను అర్థం చేసుకునేది, ఆయనే కదా నేను నిలబెట్టేది, ఆయనే కదా నేను ఆశీర్వదించేది, ఆయనే కదా నేను హెచ్చించేది. దేవునితో పోరాడడం నేర్చుకునే యాకోబు గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. ప్రభువా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను వదిలిపెట్టద్దు, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఎవరైనా పక్కకు పిలిచి, యాకోబుని, బాబు నీకు ఆశీర్వాదం లేదా? ఇద్దరు భార్యలు లేరా? నీకు పిల్లలు లేరా? మందలు లేవా? నీ తల్లిదండ్రి చాలా ధనవంతులు కదా, ఇప్పుడు నువ్వు మరలా నీ తల్లిదండ్రుల దగ్గరికే కదా వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆస్తి అంతా నీదే కదా, ఇంకేం కావాలి నీకు ఆశీర్వాదం? యాకోబు అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, బహుశా నా తల్లిదండ్రులు సంపన్నులే, మా తాత ఇంకా సంపన్నుడు అబ్రహాము. కానీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ విత్ మై గాడ్. నా దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం నాకు కావాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ బంధం నాకు కావాలి. అది అక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. ఐ వాంట్ టు కంటిన్యూ దట్ రిలేషన్షిప్. ఐ వాంట్ టు బి ఎ కవెనెంట్ పార్ట్నర్ విత్ గాడ్. దేవునితో నిబంధనలో నేను ఉండాలి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో యాకోబు తెలిసింది. హ్యావింగ్ ఎ ట్రూ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను మీ మధ్య నివసిస్తున్నాను, యెహోవా అను నేను, చెప్పండి, ఇశ్రాయేలు మధ్య యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? చెప్పండి, యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? ఉన్నవాడు, అనువాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేనివాడు కాదు, ఆయన అనలేనివాడు కాదు.